శతమానం భవతి. ఇలా మీకు ఈరోజే కళ్ళు తిరిగాయా? ఇంతకు ముందు కూడా తిరిగాయా? గత వారం రోజుల నుంచి అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్. భయపడాల్సిందేమీ లేదమ్మా. నాడిని బట్టి చూస్తుంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యారేమో అనిపిస్తుంది. అయినా సరే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందేమో అని నా ఒపీనియన్ అమ్మా. అదేం లేదు డాక్టర్. నాకిప్పుడు వర్క్ చాలా ఎక్కువగా ఉంది. ఆ వర్క్ ప్రెషర్ వల్లే ఇలా అవుతుంది అనుకుంటా. అందుకే అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి. అదే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. దానివల్ల కళ్ళు తిరుగుంటాయి, కానీ మీరు అనుకున్నట్టుగా కాదు. చూడండి భానుమతి గారు, నేను ఒక డాక్టర్ని. ప్రెషర్ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో, ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో మాకు బాగా తెలుసు. అయినా మీరు కాదంటున్నారు కాబట్టి ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇదిగో, దీనితో టెస్ట్ చేయండి. ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి, మీరు ఈ విలేజ్లో ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే సిటీకి వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, తన సజెషన్తో ఒక మంచి గైనకాలజిస్ట్కి చూపించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఒకే డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచాలి. అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను. ఒకవేళ నేను అనుకునే నిజమైతే నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి మీరు. ఏ ఆడపిల్లకైనా తను తల్లి కాబోతుంది అని తెలిసిన క్షణాన ఈ ప్రపంచం మొత్తంలో తనంత అదృష్టవంతురాలు లేదు అని ఒక గొప్ప ఆనందం ఉంటుంది. స్త్రీ జన్మ పరిపూర్ణతకి నిదర్శనమే తను మరొక జీవికి జన్మనివ్వడం, తల్లి అనే గొప్ప వరాన్ని పొందడం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. ఇంత పెద్ద గుడ్ న్యూస్ని నేను వెంటనే ఆయనతో పంచుకోవాలి. ఈ ఆనంద సమయంలో ఆయనకు దూరంగా ఉండటం బాధగా ఉన్నా సరే, ఈ గుడ్ న్యూస్ ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారో నాకు తెలుసు. బాను, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ఆయనకి చెబితే ఆయన ఎలా తీసుకుంటారు? ఒక పక్క అత్తయ్య బాధలో ఉన్నారు. ఆ ఇంట్లో అంత పెద్ద సమస్య ఉంది. ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను తల్లిని కాబోతున్నానని ఆయనతో ఎలా చెప్పాలి? ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ న్యూస్ విన్నందుకు ఆయన నా దగ్గరికి రావాలా? నన్ను అభినందించాలా? ఆయన ఆనందించాలా? లేదా అత్తయ్య ఎంత బాధపడుతూ ఉన్నందుకు ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండాలా అని ఆయన అనుకోవాలా? ఆయన ఏమీ అనుకోలేరు. అందుకే ఇప్పుడు ఈ విషయం ఆయనకి చెప్పకూడదు. హలో బాను, ఫోన్ చేసావు, నేను ఆన్సర్ చేసేలోపు కట్ చేసావేంటి? అదేం లేదండి, వేరే వాళ్ళకి ఫోన్ చేయబోయి అనుకోకుండా మీది డయల్ అయింది. బాను, నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఊహంతా నీ చుట్టూ ఉంది. నువ్వు నా దగ్గరుంటే బాగుండు అనిపిస్తుంది, లేదా నేనే నీ దగ్గరకు వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నువ్వు నన్ను ఇక్కడ ఉండమన్నావు, నువ్వేమో అక్కడున్నావు. మన మధ్య ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఫోన్ చేశావు, ఏం మాట్లాడతావని హ్యాపీగా చూశాను. కానీ అనుకోకుండా నెంబర్ ప్రెస్ చేసావంటేనే చిన్న బాధగా ఉంది. ఏంటండి మీరు? మీకు తెలియని విషయాలు నా దగ్గర ఏముంటాయి? మీతో పంచుకోలేని విషయాలు ఏముంటాయి? కొన్నిసార్లు అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. నేను మీ దగ్గర ఏ విషయాన్ని ఎక్కువ రోజులు దాచలేనండి. ఒకవేళ దాచానంటే ఖచ్చితంగా దాని వెనుక కారణం ఉంటుంది.
అది మీరు బాధపడకూడదని, కుటుంబంలో ఎవరిని బాధ పెట్టకూడదని విషయం అయి ఉంటుంది తప్ప నిజానికి నా మనసులో నేనేమీ దాచుకోలేనండి. నీ మనసేంటో నాకు తెలీదా బాను? నువ్వేంటో నాకు తెలీదా? నీ జీవితంలో జరిగే ఏ ముఖ్య సంఘటన అయినా నువ్వు ముందు చెప్పేది నాకే అని నాకు తెలుసు. నీతో మాట్లాడుతుంటే నాకు టైం కూడా తెలీదు. అదే నువ్వు మాట్లాడకపోతే టైమే అసలు గడవదు. నిమిషాలు కూడా గంటల్లా మారిపోతాయి. నా బాను నాతో ఎందుకు మాట్లాడటం లేదని నా ఊహంతా నీ చుట్టూనే తిరుగుతుంది. నువ్వు తొందరగా వచ్చే బాను. వచ్చేయాలని నాకు ఉందండి. మీ ఒళ్ళో తల పెట్టుకుని మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని రావాలి కదా, కొంచెం సమయం పడుతుంది. ఉంటాను. బాను, తానానే నానానే తానానేనో తానానే నానానే తానానేనో అత్తయ్య, మీతో కాస్త మాట్లాడాలి అత్తయ్య. అసలు జరిగిందేంటో నేను మీతో చెప్పాలి. దయచేసి మీరు వినండి. మొత్తం విన్నాక మీరు నా తప్పుంది అంటే మీరు ఏ శిక్ష అయినా వేయండి. ఉరి శిక్ష పడ్డ ఖైదీ కూడా తన ఆఖరి కోరిక ఏంటా అని అడుగుతారు. తను చెప్పుకునేది ఏమైనా ఉంటే ఆఖరి అవకాశమైనా ఇస్తారు కదా. మీ దృష్టిలో ఎలాగూ నేను ఒక నేరస్తుడినే కదా. నా మాట వినండి. తర్వాత మీ నిర్ణయం ఏదైనా సరే నేను శిరస వహిస్తాను. ఏ శిక్ష అయినా సరే నేను తల ఉంచుతాను అత్తయ్య. ముందు నేను చెప్పేది కాస్త వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, దీనికోసమే కదా అత్తయ్య మీరు వెతుకుతున్నారు. దీని అవసరం ఇప్పుడు ఉందత్తయ్య. కానీ ముందు నేను చెప్పేది కాస్త మీరు వినండి. విన్నాక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, చివరికి నాకు మరణశిక్ష విధించినా నేను ఆనందంగా అనుభవిస్తాను. ఇది నా చివరి కోరిక అనుకోండి. నా మరణ శాసనానికి నేను ముందుగా చెప్పుకునే బాధ అనుకోండి. దయచేసి ముందు మీరైతే కాస్త వినండి అత్తయ్య. మీరు వినను అంటే మీ చేతులతో మీరే చంపి ఆ పాపాన్ని మూటగట్టుకోనక్కర్లేదత్తయ్య. నేనే నా ప్రాణాన్ని తీసుకుంటాను. నిజం అత్తయ్య, నేను దోషిని కాదు. అనుకోకుండా జరిగిన తప్పది. ఆ తప్పుని ఎలాగూ నేను ఎప్పటికీ సరిదిద్దుకోలేను. వెళ్ళిపోయిన నా స్నేహితుడిని ఎప్పటికీ నేను తిరిగి తీసుకురాలేను. కానీ మీ బాధను తీర్చటానికి, మీ అందరితో ఈ మమకారాన్ని పంచుకోవడానికి, నా కుటుంబంతో నేను చేరువుగా ఉండడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమేమో కానీ నా వాళ్ళని ప్రాణంగా చూసుకునేంత మనసు నాకుందత్తయ్య. చాందిని అంటే నాకు ప్రాణం. తను లేనిదే నాకు జీవితమే లేదు. తను నాతో మాట్లాడకపోతుంటే ఈ గుండె రంపంతో కోసినట్టుందత్తయ్య. ఎందుకు బతుకుతున్నానో,
ఇంకా ఎందుకు ఈ గుండె ఆగిపోలేదని అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. కానీ నేను కన్ను మూస్తే నా చాందినికి అన్యాయం చేసిన వాడిని అవుతానని బాధపడుతున్నాను అత్తయ్య. అది తప్పని మీకు అనిపిస్తే మీ చేతులతో మీరే షూట్ చేయండి. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, మరణించిన నా తల్లి సాక్షిగా చెప్తున్నారు. నాకు నా తండ్రి నా కళ్ళ ముందే ఉన్నా ఆయన్ని నాన్న అని పిలవని ఒక కొడుగ్గా ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య. నేను కావాలని ఏ తప్పు చేయలేదు, తప్పు చెయ్యను కూడా. మీ కుటుంబం అంటే నాకు ప్రాణం అత్తయ్య. నా చాందిని అంటే నాకు ఇష్టం. మీరందరూ బాగుండాలని కోరుకునే మనిషి మా భాను కూడా ఈ కుటుంబం కోసం నిలబడాలని, ఈ కుటుంబం బాగుండాలని, నేను ఈ ఇంటి పెద్ద కొడుగ్గా ఉండాలనుకున్నాను కాబట్టే ఈ నిజాన్ని దాచమని చెప్పింది. ఆ మాట విని నిజమే అనిపించి దాచాం. నిజంగా నేను చేసింది తప్పే అయితే, నా వల్ల రాము ప్రాణం పోవడం నిజమే అయితే, రాము మీద నాకు కోపం ఉంది అనుకుంటే, ఇప్పుడు చాందిని కడుపులో రాము రూపం ఎలా ప్రాణం పోసుకుంటుంది? నా భార్య కడుపులో నా స్నేహితుడి పుట్టుక నేనసలు ఎంత ఆనందిస్తున్నానో మీకు తెలియంది కాదు. కానీ ఇప్పుడు మీరు నా భార్య నాతో మాట్లాడడం మానేసి నా నీడను కూడా చూడలేకుండా ఉంటుంటే నేనసలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో ఎవరికీ తెలియదు అత్తయ్య. దీనికన్నా మరణం చాలా చిన్న శిక్ష అత్తయ్య. అమ్మల నన్ను క్షమిస్తారో లేదంటే శిక్షిస్తారో నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. పగవాళ్ళంటూ ఎవరూ లేరే, అంతా మన వాళ్లే ఉన్నారు. అందరూ కలిసి ఉండాలని కోరుకునే వాళ్లే ఉన్నారు. రక్తం పంచుకు పుట్టకపోయినా నీకు ప్రాణదానం చేసి నువ్వు తప్ప ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరూ లేరు అని భావించే ఒక గొప్ప అన్నయ్యలా వాసు ఉన్నాడే. ఈ ఇంటల్లుడైనా సరే పెద్ద కొడుకు బాధ్యత తీసుకుని మనందరి కోసం ఆలోచించాడే పార్దు. ఈ ఇంటి కోడలు బాను ఈ ఇంటి కోసం ఎంతలా తప్పించిందో, చివరికి నీ ప్రాణాలు కాపాడడానికి తను ఎంత కష్టపడిందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నీ కొడుక్కి కూతురికి నువ్వంటే పంచ ప్రాణాలు. నీ భర్తకి నువ్వంటే ప్రాణమే. ఇలా అందరూ మనవాళ్లే ఉన్నారు. మనందరం బాగుండాలని కోరుకునే వాళ్లే ఉన్నారు. నువ్వు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాలి. అందర్నీ నువ్వే నడిపించాలి. అందరూ నీ కోసమే బ్రతుకుతున్నారు. ఎవరి మీద ఉర్మిళ కోపాన్ని చూపిస్తున్నావు? పిల్లల మీద. పిల్లలు తెలియక తప్పటడుగు వేస్తే తల్లి చేయి పట్టుకుని నడిపిస్తుంది, తప్పటడుగుని సరి చేస్తుంది. మరప్పుడు తెలియక చేసిన పొరపాటే కదా. తల్లిగా అర్థం చేసుకోలేవా? ఆ పొరపాటుని నువ్వు క్షమించలేవా? నీ కొడుకు ఎప్పటికీ నీకు తిరిగి రాడన్న నిజం మనందరికీ తెలుసు. అది ఆ దేవుడు రాసిన రాత అనుకున్నావు. వాడి ఆయుష్లో ఆ భగవంతుడు అంతే రాశాడు. కానీ ఒక్క లోటిచ్చాడు ఆ దేవుడు. ఆ లోటుని భర్తీ చేయడానికి ఆ అల్లుడి రూపంలో భారతనిచ్చాడని ఇప్పటికైనా తెలుసుకోవే.
అవును ఊర్మిళ, ఎప్పుడో జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఇప్పుడు పిల్లల్ని బాధ పెడతామా? ఇంటల్లోని మన చేతులతో మనమే గెంటేస్తామా? జరిగిందేదో జరిగిపోయింది, గతాన్ని వదిలేద్దాం. భవిష్యత్ అంతా బాగుంటుంది ఊర్మిళ, అర్థం చేసుకో. చెల్లెమ్మా, ఈ క్షణం కూడా నేను చెప్పేది ఒక్కటే. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మా అందరితో సరదాగా ఉండాలి. నువ్వు నా చెల్లిగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి తల్లి. అంతేనమ్మా నేను కోరుకునేది. అందుకు నా కొడుకు నాకు దూరమైనా సహించగలనేమో కానీ నువ్వు బాధపడుతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నానమ్మా. అర్థం చేసుకో తల్లి. అమ్మా, భాను ఈ నిజాన్ని దాచడం వెనక తన స్వార్థమేమీ లేదు. మన కుటుంబం బాగుండాలన్న తపనే పడింది. అందుకే గుడిలో ఈ నిజాన్ని నాకు చెప్పినప్పుడు వీళ్ళ బాధను చూసి నేను అర్థం చేసుకున్నాను. కానీ మీ దగ్గర నిజం దాచకూడదని, నీ కొడుకు నిన్ను మోసం చేశాడనే భావం నీ దగ్గర ఎప్పుడు రాకూడదని నేను నీ దగ్గర నిజం చెప్పాలని చెప్పాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. జరిగిపోయిన గతాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేం, కానీ మన ముందున్న భవిష్యత్తుని మన చేతులతో మనమే నాశనం చేసుకోకూడదు కదా. అన్నయ్య రాము చాందిని కడుపున పుడితే కొడుగ్గా నీకు దూరమైన మనవడిగా మళ్ళీ నీ చేతుల్లోనే పెరుగుతాడు. అది అన్నయ్య తిరిగి నీకు ఇస్తున్న వరం. అది చాలు కదా. బావ తప్పులేదని అన్నయ్య క్షమించాడని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకే ఉంది? అవును మమ్మీ, ఈ నిజం తెలిసాక నేను కూడా పార్థు మీద కోపం పెంచుకున్నాను. తన నీడని కూడా సహించలేకపోయాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను మమ్మీ, పార్థు నన్ను పెళ్లి చేసుకున్నాక తను నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత అపురూపంగా చూస్తున్నాడు. మనకు దూరంగా బ్రతకలేను అని అంటున్నాడు. పార్థు దూరం అయిపోతే పోయిన రాము తిరిగి వస్తాడా? నీ కడుపు కోతకి సమాధానం దొరుకుతుందా? దొరకదు సరికదా. చాందిని జీవితం ఏమవుతుంది? రేపు తన కడుపున పుట్టే బిడ్డ నా తండ్రి ఏడని అడిగితే సమాధానం ఏం చెప్తావు? కోపంతో ఇంటి నుంచి పంపించేశానని చెప్తావా? పగ కోసం వాళ్ళిద్దరినీ విడదీశానని చెప్తావా? ఈ రోజు నువ్వు అనుభవించిన బాధని నీ కూతురు కూడా అనుభవించాలా? జరిగిపోయింది ఎవరు వెనక్కి తీసుకురాలేరు. విధి రాతని, విధాత రాసిన రాతని ఎవరు తప్పించుకోలేరు. అంత మాత్రాన్న దానికి కారకుడు పార్థు అని ఆ నిజాన్ని దాచి ఈ ఇంటికి బాను ఏదో ద్రోహం చేసిందని దాని మీద పగ పెంచుకోవడం అర్థం లేని పని అవుతుంది. దీపం లేని గుడి, ఆత్మీయులు లేని ఇల్లు, ప్రాణం లేని శరీరం శవంతో సమానం. ఇంత చెప్పాక కూడా నువ్వు మారకపోతే నేను చేయగలిగిందేమీ లేదే. నువ్వు మౌనంగా ఉండి వాళ్ళని శిక్షించే కన్నా ఆ ప్రాణం తీసేసి నీ పగ చల్లార్చుకోవే, చల్లార్చుకో.
ఇన్నాళ్ళు నువ్వే నా కొడుకుని నాకు దూరం చేశావు. నా ప్రాణం తాలూకు ప్రాణాన్ని నువ్వే తీసావని నీ మీద నేను పగ పెంచుకున్నాను. కానీ భాను నిన్ను నా ఇంటల్లుండి చేశాక నువ్వు పంచిన అనురాగాన్ని నేను ఊహించలేదు. భాను చేసినటువంటి మంచిని నేను ఆలోచించలేదు. నా కొడుకు నాకు దూరం అయ్యాడన్న బాధే ఉంది, కానీ అల్లుడే కొడుకు రూపంలో వచ్చాడని నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు అడుగుతున్నాను పార్థు, నా ఇంటికి పెద్ద కొడుకుగా ఉండగలవా? ఆ బాధ్యతని నువ్వు తీసుకోగలవా? అత్తయ్య, మీ పాదాలు పట్టుకుని ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య, నేను చాందినికి భర్తని, ఈ ఇంటికి అల్లుండి. అది కేవలం వరుసకు మాత్రమే. కానీ నేను మీ పెద్ద కొడుకుగానే ఉంటాను అత్తయ్య. మీ ప్రతి కష్ట సుఖాల్లోనూ నేనే ముందు నిలబడతాను. నా కుటుంబాన్ని నేనే కాపాడుకుంటానని మీకు మాటిస్తున్నాను అత్తయ్య. మా అమ్మకి నేను ఎలానో దూరం అయ్యాను. అమ్మలాంటి మీకిస్తున్న మాటని ఈ కంఠంలో ఊపిరినంత వరకు తప్పను. ఈ కన్ను మూసే వరకు నా మాట నిలబెట్టుకుని తీరుతాను. లే పార్థు, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు పార్థు. చాలమ్మా, నువ్వు మళ్ళీ మాతో ఉండాలని, మా అందరితో ప్రేమానురాగాల్ని పంచుకోవాలని మేమందరం కోరుకున్నాం. మరీ ముఖ్యంగా భాను కోరుకుంది. ఇక్కడుంటే తన నీడను కూడా నువ్వు భరించలేకపోతున్నావని, నువ్వు బాగుండాలని దూరంగా వెళ్ళిపోయింది. అక్కడున్నా సరే భాను ఆలోచనలన్నీ ఇక్కడ నీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మేమందరం కోరుకునేది ఒక్కటేనమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి. తల్లి, ఒకప్పుడు నువ్వు నాతో మాట్లాడను అన్నప్పుడు నా చెల్లి నన్ను ఎందుకు ఇంతలా ద్వేషిస్తోందని బాధపడ్డాను. మళ్ళీ నీ ప్రేమని ఎప్పుడు పొద్దుతానోనని ఎదురు చూశాను. కానీ నాకేనాడు ఈ కుటుంబం మీద కోపం లేదు తల్లి. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువగా మీ అందరినీ అభిమానించాను తల్లి. అలాంటిది నువ్వు ఇంతలా బాధపడుతుంటే చూసి నేను తట్టుకోలేకపోయాను తల్లి. నా కొడుకు రాకపోయినా పర్వాలేదు, నిన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు అనుకున్నానమ్మా. కానీ నువ్వే వీణ్ణి క్షమించావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఊర్మిళ, రాముకి మనకి ఉన్న అనుబంధం ఆ రోజుతో తీరిపోయింది. అందుకే అందరి రుణాలను తెంచుకుని వెళ్ళిపోయాడు. దానికి కారకులు ఎవ్వరూ కాదు. ఇన్నాళ్ళు ఒక భ్రమలో బ్రతికాం.
ఇకనైనా పిల్లలతో సంతోషంగా బ్రతుకుదాం. నిందలేందే బొందు పోదు అంటారు ఊర్మిళ. వాడికి ఆయుష్ తీరిపోయింది. పార్దు నింద మోపాడు. నిజం ఇన్నేళ్ల తర్వాత బయటికొచ్చింది. గతాన్ని జీర్ణించుకో, భవిష్యత్తుని ఊహించుకో. ఇక నీ పిల్లలతో సంతోషంగా ఉండు. కార్తీక్, భానుని వెంటనే రమ్మని చెప్పరా. నా కోడల్ని నాకు చూడాలనుంది. తనతో మాట్లాడాలనుంది. నేను తప్పు చేశాను భాను. నువ్వు ఈ కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తే నేను నీ మీద కోపాన్ని పెంచుకున్నాను అని నాకు చెప్పాలనుందిరా. వదిన కోరుకునేది నీ నుంచి క్షమాపణ కాదమ్మా, నీ అభిమానాన్ని. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెంటనే భానుకి ఫోన్ చేయి, దాన్ని వచ్చేయమని చెప్పరా. ఇప్పుడే చేస్తాను బామ్మ. నేను కూడా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి బాను? ఆఫీస్ విషయమా? ఇప్పుడు అవేవి మాట్లాడొద్దు. ఇక్కడికి వచ్చాక ముందు మన విషయాల్ని మాట్లాడుకున్నాక అప్పుడు ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసి. అలాగేనండి. ఈ క్షణం కోసమేనండి నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను. మీ అందరి మాటతోనే అర్థమవుతుంది అక్కడ మీరంతా ఎంత సంతోషంగా ఉన్నారు. అత్తయ్య క్షమించారన్న మాట నాకెంత ఆనందాన్ని ఇచ్చిందో. ఇప్పుడు నేను రావడానికి ఎంత సమయం పడుతుందా అని ఆలోచిస్తున్నాను. ఉన్న ఫలంగా మాయమైపోయి మీ ముందు వాలిపోవాలనిపిస్తోంది. నేను తల్లిని కాబోతున్నానని, మన ఇంటికి వారసుడు రాబోతున్నాడని. అత్తయ్య ఈ విషయాన్ని విని ఎంత ఆనందిస్తారో నా కళ్ళతో నేను చూడాలి. ఇది ఫోన్లో కాదు, మీ అందరి ముందు పంచుకుంటాను. మీ కళ్ళల్లో ఆనందాన్ని నా కళ్ళారా తనివి తీరా చూసుకుంటాను. అమ్మా, వంటేం చేయమంటారు? లక్ష్మి, ఇంకేం వంట చేయొద్దు, నేను వెళ్ళాలి. డ్రైవర్ని త్వరగా కార్ రెడీ చేయమని చెప్పు. ఇప్పుడే బయలుదేరాలి, త్వరగా రమ్మని చెప్పు. అదేంటమ్మా ఉన్న పలంగా బయలుదేరుతున్నారు? వెంటనే వెళ్ళాలి లక్ష్మి, నన్ను ఇంకేం క్వశ్చన్ చేయొద్దు. వెంటనే డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు. అలాగేనమ్మా. భాను, అత్తయ్య, నువ్వే తప్పు చేయలేదమ్మా. నువ్వు నా కుటుంబం గురించి ఆలోచిస్తావని నాకు అర్థమైంది. ఇది ఎన్నో ఏళ్లు భరించినటువంటి బాధ కదా. ఒక్కసారిగా నిజం బయటకు వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. నా కాళ్ల కింద ఉన్న భూమి మొత్తం కంపించిపోయినట్టయింది. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అయిపోయినేమో అనిపించింది. అందరూ నన్ను మోసం చేశారేమో అని నాలో నేనే ఎంతో రగిలిపోయాను. అందుకే మీ ఎవరితోని మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉండిపోయాను. పార్థు నాతో మాట్లాడాక నాకు అర్థమైంది మీరు చేసినటువంటి తప్పు ఏమీ లేదు అని. ఎప్పుడో తెలియని వయసులో జరిగిపోయిన దాన్ని నేనే అనవసరంగా తప్పు పడుతున్నానేమో అని చెప్పేసి అనుకున్నాను. నా కొడుకుని తిరిగి తీసుకురాలేకపోయినా అదిగో కొడుకులాంటి అల్లుండి ఇంటికి తీసుకొచ్చావు. నా కూతురికి ఇంత మంచి భర్తనిచ్చావు. ఈ ఇంట్లో ఆనందానికి కారకురాలివయ్యావు. ఇదంతా నువ్వు చేసిన మంచి అని ఆలోచించిన మరుక్షణమే
నేను ఎంత తప్పుగా ఆలోచించాననేది అర్థమైంది. అందుకే ఇదిగో ఉన్న పళంగా నిన్ను రమ్మని చెప్పేసన్నాను. నిన్ను చూడాలి అనుకున్నాను. నిజానికి నువ్వే నన్ను క్షమించాలి. లేదత్తయ్య, ఇన్నేళ్ల మీ బాధేంటో నేను చూశాను. ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. పేగు తెంచుకోకుండానే మమకారం అనేది ఎలా ఉంటుందో, పేగు బంధం ఎంత గొప్పదో నాకు అర్థమైంది అత్తయ్య. మరి ఆ బంధానికి దూరమై మీరు బాధపడ్డంలో తప్పులేదు. కానీ విధి వల్ల ఆ జరిగిన తప్పుని ఎవరూ మార్చలేం కదా. అందుకే జరిగిన పొరపాటుని తిరిగి తీసుకురాలేకపోయినా సరిదిద్దే ప్రయత్నం చేశానత్తయ్య. ఈ నిజాన్ని మీ దగ్గర దాచి నేనే తప్పు చేశాను. సర్లేవే, ఇక గడిచిపోయిన దాని గురించి ఎవ్వరూ ఆలోచించద్దు. ఇల్లంతా పండగలా ఉంది. ఇంట్లో సంతోషం ఉంది. ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి. చాందిని తొందరలోనే పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. మనకి దూరమయ్యాడనుకున్న రాము మళ్ళీ మన ఇంట్లోకి రాబోతున్నాడు. ఇక అంతా సంతోషమే కదా. అందరూ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో 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 వచ్చేసాను. బాను, జరిగిన గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. స్వీట్ తిను, తినవే. తినండి. ఏంటి బాను ఇది? ఏంటి ఆనందం? నిజంగా ఇది ఆనందించే విషయమేనండి. బామ్మ చెప్పినట్టు ఈరోజు మన ఇంట్లో పండగే. అన్ని సమస్యలు సర్దుకున్నాయన్నది మనసుకెంత ఆనందాన్ని ఇస్తుందో, ఈ ఆనందకరమైన సమయంలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. నేను తల్లిని కాబోతున్నాను. బంగారం, బాను, అమ్మమ్మా, బాబు. ఏమండి? అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి. ఒరే ఒరే ఒరే, నా కోడలు అసలే వట్టి మనిషి కూడా కాదురా. భాను, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మావయ్య, ఆ డాక్టర్ నేను డబ్బుతో వస్తున్నానేమో అని చాలా ఆనందంగా ఉంటుంటాడు. ఈరోజు కోటీశ్వరుడు అయిపోయి కాలు మీద కాలు వేసుకుని సంతోషంగా బతకవచ్చని కళ్ళు కంటుంటాడు. ఆ కళలన్నీ కళ్ళలవుతాయి. ఇంకొక గంటలో వాడితో సహా వాడి కుటుంబం మొత్తం నీకు సాయంగా పైకి పంపిస్తాను. వాళ్ళు ఏమయ్యారో కూడా ఈ ప్రపంచానికి తెలియకుండా చేస్తాను. వస్తున్నాను డాక్టర్. ఎందుకంత తొందరపడుతున్నారు? వస్తానని చెప్పాను కదా. అన్ని లెక్కలు సరిచూస్తాను. కాసేపు ఓపిక పట్టండి. ఇంకొక గంటల్లో మొత్తం పూర్తయిపోతుంది. సారీ మేడం, నన్ను క్షమించండి. ఈ నిజాన్ని ఎవరికీ తెలియకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ నేను నా భార్యను కంట్రోల్ చేయలేకపోయాను. ఈ నాటకం అంతా ఆడిస్తుంది మీరే అని మా లక్ష్మి మీ భానుకి చెప్పేసింది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే మేడం. ఇప్పుడే మా ఆవిడ భానుతో మాట్లాడింది. మీ మావయ్యని జైలు నుంచి బయటికి తీసుకురావడం దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ సృష్టించడం వరకు మొత్తం మీరే చేయించారని, మీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని మొత్తం భానుకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మేడం. మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చింత పనిచేసావు డాక్టర్. కట్టుకున్న భార్యను కూడా కంట్రోల్లో పెట్టుకోలేవు నువ్వు.
పేరుకి పెద్ద డాక్టర్వి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశావు. కోట్లు ఇవ్వండి అని ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఎదురుకుండా ఉండుంటే నిన్ను షూట్ చేసుండేదాన్ని. సరే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలాగే మేడం. భానుకి విషయం తెలిసిందంటే వెంటనే ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. అందరికీ ఈ సంగతి తెలిసిందంటే నన్ను అదే ఇంట్లో పాతేస్తారు. నాకు తెలిసి భాను ఫోన్లో ఈ మాట చెప్పదు, డైరెక్ట్గా చెప్పడానికి వస్తూ ఉంటుంది. డాక్టర్ సంగతి కాదు, ముందు ఆ భాను సంగతి చూడాలి. ఈ నిజాన్ని బయటికి రాకుండా ఆపేయాలి. ఆ డాక్టర్ డబ్బుకి కకృతి పడ్డాడు. వాడి మొహాన డబ్బు కొడితే ఆ నిజాన్ని వాడు ఎవ్వరికీ చెప్పడనుకున్నా, కానీ వాడు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. నేను వాడి ప్రాణాలు తీయాలనుకుంటే నువ్వు చాలా తెలివిగా వాడి భార్యతో మాట్లాడి తెలివిగా నా నిజ స్వరూపాన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు అందరి దగ్గర నేనే దోషిని. మా మావయ్యతో నేనే నాటకం ఆడించానని నువ్వు చెప్పటానికి ప్రయత్నిస్తావని నాకు తెలుసు. కానీ నేను నువ్వనుకున్నంత తెలివి తక్కువ దాన్ని కాను. నిజం బయటికి వస్తుంది అనుకుంటే నిన్ను నిప్పుల్లో తోసేస్తాను తప్ప నేను మాత్రం తప్పొప్పుకోను. వస్తున్నా బాను, నీ అంతు చూస్తాను. పేరేంటో నాకు తెలియదు, కానీ లోకాలు నేలే జగన్మాతవని, కరుణించే కల్పవల్లివని తెలుసు. ఇన్ని సంవత్సరాలు ఏ నిజం తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడ్డాను. నీ దయ వల్ల అదంతా సర్దుకుంది. అత్తయ్య నన్ను అన్నయ్యని క్షమించారు. ఇక నా కుటుంబంలో సంతోషం మాత్రమే ఉంటుందన్న నమ్మకం నాకుంది. దానికి నాందిగానే నా కడుపు కూడా పండింది. ఇక మీదట నా కుటుంబంలో ఆనందం మాత్రమే ఉండేలా నువ్వే ఆశీర్వదించు. ఆ నీలి నీడల నుంచి నా వాళ్ళని కాపాడుకునే అవకాశాన్ని కూడా ఇదే సమయంలో నువ్వే కల్పించావు. నా వాళ్ళని నువ్వే కాపాడుతున్నావని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదని నీ ఈ దర్శనమే సాక్ష్యం. అమ్మా, నా కోసం నా భర్త ఎదురు చూస్తూ ఉంటారని ఇలా చెప్పావా తల్లి? నాకు తెలుసు, అక్కడ నా గురించి అందరూ ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, నేను తల్లిని కాబోతున్నానని చెప్పాలని, ఆ క్షణంలో వాళ్ళ కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలని నేను అంతే ఆతృతగా ఉన్నాను. జరిగిన గతాన్ని అత్తయ్య క్షమించారు. ఇక భవిష్యత్తు మొత్తం నా కుటుంబం సంతోషంగా ఉండేలా, అందరం కలిసి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా బతికేలా కరుణించు. నీలి నీడల నుంచి నా కుటుంబాన్ని రక్షించు. ఇక నా విధి రాతలో నువ్వే ఒక కొత్త రాతని రాయి తల్లి.
రాయ్ వీళ్ళని చంపకపోతే మన ప్రాణాలతో పోయి పొడుచును వాంగడా డోర్ ఓపెన్ చేయరా ఏమప్పా డోర్ ఓపెన్ చేయి డోర్ దా ఓపెన్ చేయి వెలియవాడా 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 డోర్ దా ఓపెన్ చేయి వెలియవాడా కెట్టయ్య జాగ్రత్త. అమ్మా నువ్వేం కంగారు పడకు. అయ్యో మురారి బాబుని ఎవరో కొడుతుండ్రే, వెంబడే వెళ్ళి ఊళ్ళో వాళ్ళని తీసుకురావాలి. తను అన్కాన్షియస్లోకి వెళ్ళింది. అసలు ఏం జరిగింది?
నమస్తే. ఏంటమ్మగారు, మేము విన్నది నిజమేనా? అప్పన్న అందరికీ చెప్పింది నిజమేనా? ఊహించలేకపోతున్నాం తల్లి. ఇలా జరిగిందంటే మేమెవరం తట్టుకోలేకపోతున్నాం. మీరు మాట్లాడండమ్మా. ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవతమ్మ మీరు. ఆ కొండ మీద అమ్మవారు అందరినీ కరుణిస్తూ ఉంటే ఆ తల్లికి ప్రతిరూపంగా మీ చల్లని చూపులతో ఈ ఊరు ప్రశాంతంగా ఉంది. అలాంటిది ఈరోజు మీ మీదే. అవును, మీరు విన్నది నిజమే. అప్పన్న చెప్పింది అక్షర సత్యం. మేము సిటీ నుంచి వస్తుండగా మా కారు మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారు. నన్ను కిట్టయ్యని చంపాలని ప్రయత్నించారు. కానీ మేము ఎదిరించాం. ఏదో రకంగా మమ్మల్ని అంతం చేయాలని వాళ్ళు ప్రయత్నం మరింత చేశారు. అదే సమయానికి రాధ తిరిగొచ్చింది. తనని అక్కడ చూసి మేము కూడా షాక్ అయ్యాం. 6 నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా, ఏమైపోయిందో తెలియకుండా, జాడ కూడా లేకుండా వెళ్ళిపోయిన మనిషి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మాకెదురవుతుందని మేమెప్పుడూ అనుకోలేదు. ఒక పక్క మా మీద రౌడీ ముక్కలు దాడి చేస్తున్నాయి. మమ్మల్ని రక్షించడానికి వచ్చిందా అన్నట్టు తనొచ్చింది. మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేసింది. కిట్టయ్య రౌడీ ముక్కల ఆట కట్టించాడు. కిట్టయ్య దాటికి వాళ్ళు పారిపోయారు. అంతా బావుందనుకున్న సమయంలోనే ఆమె తల మీద బలమైన గాయమైంది. ఒకడు కొట్టి పారిపోయాడు. అక్కడికక్కడే తనలా పడిపోయింది. తనని తీసుకుని మేమింటికొచ్చాం. ఇప్పుడు లోపల తనకు ట్రీట్మెంట్ జరుగుతోంది. 6 నెలల క్రితం వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ తిరిగొచ్చింది. చూడమ్మా, తొందరగా తను కోలుకునేలా చేయి. తను కళ్ళు తెరవాలి, అందరితో మాట్లాడాలి. చూసావు కదా, తను వచ్చిందని తెలియగానే ఊరంతా కదిలి ఇంటి ముందుకొచ్చింది. ఇప్పుడు తను ఎలాగైనా స్ప్రోలోకి రావాలి. అసలు ఏం జరిగిందో చెప్పాలి. అలాగే సార్. తొందరగా ట్రీట్మెంట్ చేయమ్మా. అమ్మగారు, మన ఊరిని కాపాడుతున్న ఆ దేవతే రాధమ్మని తిరిగి వచ్చేలా చేసింది. మురారిబాబు రాధమ్మని ఎంతలా ప్రేమించాడో అందరికీ తెలుసు. వాళ్ళిద్దరి జంట కలవాలని, ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని, ఈ ఊరి వాళ్ళం మీకు సహకరించాలని మేమందరం అనుకున్నాం. ఆ తల్లి అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నామమ్మా. కానీ అనుకోకుండా రాధమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిందమ్మా. ఏం జరిగిందో ఎవరికీ తెలియదమ్మా. అందరం ఎంతో వెతికామమ్మా, కానీ ఆమె జాడ కనిపించలేదమ్మా. మళ్ళీ ఇప్పుడు రాధమ్మ తిరిగొచ్చిందంటే అంతా అమ్మవారి దయ. ఇంకా ఈ రాధమ్మని మురారి గారిని ఎవ్వరూ విడదీయలేరమ్మా. ఆ తల్లి దయ ఉంటే ఇంకా లేనిదంటూ ఏముంది? అందుకే ఊరంతా వెళ్ళి ఆ తల్లికి మొక్కులు చెల్లించుకుంటాం. చూడు ఊర్మిళ, బాను వచ్చాక నువ్వేం మాట్లాడుకుంటావో మాట్లాడుకో. మీరందరూ ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. నేను మాత్రం బానుకి ఒక కండిషన్ పెడతాను. సరిగ్గా సంవత్సరం తిరిగేలోగా ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకపోతే మాత్రం కుదరదు. ఎవరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోనని చెప్తాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా? వారసుడు వస్తున్నాడంటే అభ్యంతరం ఏముంటుందమ్మమ్మా? అయినా మనం చెప్పడం ఏం బాగుంటుంది? వాళ్ళకి తెలియందా? బావుందే. వీళ్ళకి కుటుంబం గురించి ఆలోచించేంత తీరుకుంది గాని వాళ్ల గురించి ఆలోచించుకునేంత ఓపిక లేదు. ఈ విషయం మనమే చెప్పాలి. చూడు బామ్మ, నువ్విలా మాట్లాడితే భాను రాగానే నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాను. భాను, బామ్మ మన ఇద్దరి గురించి ఇలా అనుకుంటుంది, ఇక మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ బామ్మతో మాట పడకూడదు అని నేనే మా ఆవిడికి గట్టిగా చెప్తాను. చెప్పరా, నాకేమైనా భయమా? ఊరుమిళే నాకు మనవరాలు, ఇంకా మీ ఆవిడ నన్నేం చేస్తుందిరా? చూడు,
సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంటికి వారసుని ఇవ్వకపోతే అప్పుడు నేనేంటో నువ్వు మీ ఆవిడ చూస్తారు. అర్థమైంది కదా? అన్ని సమస్యలు సర్దుకున్నాయి. ఇన్నాళ్ళు ఏ రహస్యమైతే దాచి ఎప్పుడు కొంపలు మునుగుతాయో అని భయపడ్డారో దానికి కూడా పరిష్కారం దొరికేసింది కదా. ఇంకా ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు సందిగ్ధాలు ఉండవు. అందరూ సంతోషంగా ఉండాలి. చొప్పనాటి బుద్ధి ఉన్నవాళ్లు ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. కుటుంబం గురించి ఆలోచించేవాళ్లు ఇంట్లో ఆనందంగా ఉంటారు. కృష్ణ రామ అంటూ నేను కూర్చుంటాను. కంపెనీ వ్యవహారాలు ఊర్మిళ మనోహర్ చూసుకుంటారు. నువ్వు బాను మాత్రం మాకు వారసునిచ్చే పనిలో ఉండాలి. కాదు కూడదు అన్నారంటే అట్లా కాడ కాల్చి ఇద్దరికి వాతలు పెడతాను. ఏమనుకున్నారో. అమ్మా, మీరు మరీ అంత గట్టిగా చెప్పక్కర్లేదు. అన్ని సమస్యలు సర్దుకున్నాయి కదా, ఇంకా శుభవార్త చెప్పడానికి వాళ్లే సిద్ధంగా ఉంటారు. అసలు ఆ క్షణం ఎప్పుడొస్తుందానని నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ శుభవార్త చెప్పగానే మొట్టమొదట నేను పెద్ద పార్టీ ఇస్తాను. వచ్చేది ఈ ఇంటి వారసుడన్నయ్యా. పార్టీ నేనిస్తాను. అత్తయ్య, ఇంకా ఆ ఇల్లు ఈ ఇల్లు ఏంటి? అందరం కలిసిపోయాం. ఇప్పుడు అందరిది ఒకే ఇల్లు కదా. బాగా చెప్పారు. ఇంక వేరే భావాలు ఏం లేవు. అందరూ ఒకటే. మావయ్య కూడా ఇంకిక్కడే ఉంటారు. ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడే ఉండాలి. అందరం కలిసి ఈ ఇంట్లోనే సంతోషంగా ఉందాం. వదిన శుభవార్త చెప్పిందంటే కంటికి రెప్పలాగా నాతో సహా అందరం చూసుకుందాం. నిన్ను దాన్ని చూసుకోవడానికి నేనున్నాను కదే, నీకెందుకు శ్రమ? ముందు బానునైతే రానివ్వండి. వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. అక్కడ భానుకి నా నిజస్వరూపం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు భాను వచ్చి నా గురించి చెప్పింది అంటే నా పరిస్థితి ఏంటి? భాను రాకూడదు అంటే ఆపడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.